అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్కు హైడ్రా బాధితుల సంఘం ఈరోజు నెలకొల్పడం జరిగింది. దాని తరపున మరి ఎవరైతే నిర్వాసితులు ఇల్లు కోల్పోయి ఇల్లు లేక ఈరోజు ఉన్నారో వాళ్ళకు కంపన్సేషన్ ఇవ్వాలి అని జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో వెళ్ళే వివరాల కంటే ముందు ఈరోజు చెరువుల పునరుద్ధరణకు, చెరువుల పరిరక్షణకు, చెరువులు కాపాడడానికి ఖచ్చితంగా మేము కంకలబద్ధులమే ఉన్నాం. గత 10 సంవత్సరాలు కూడా వరంగల్లో, ముఖ్యంగా వరంగల్లో అనేకమైన చెరువులు కబ్జా అయినాయి. ఎక్కడైతే చెరువులు కబ్జాలైనాయో అక్కడ ప్లాటింగ్ చేసిండ్రు, నిర్మాణాలు పూర్తి కాలేదు, వాటికి వెంచర్లదే కేసిండ్రు. ఎక్కడ నిర్మాణాలు ప్రారంభం కాలేదు కాబట్టి వాటిని వెంటనే ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఏదైతే కూల్చివేతలు ఇప్పుడు సాగుతున్నాయో వాటిపైన వాళ్ళ బాసటగా నిలబడాల్సిన అవసరం ఉంది అని నేను అనుకున్నాను. నిన్న సంఘటన నల్ల చెరువు, కూకట్పల్లి నల్ల చెరువు, మొన్న సున్నం చెరువు, మహబూబ్ నగర్లో 75 ఇండ్లు, అట్లా అనేకమైన ప్రాంతాల్లో జరిగిన కొన్ని కూల్చివేతలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ మరి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈడ మనం చూస్తే ఈడ చూడవచ్చు, ఇచ్చిన సియాసత్ ఇప్పుడు ఈవినింగ్ పేపర్లో వచ్చింది. కేస్ అగేన్స్ట్ హైడ్రా బై ఎక్స్ కాంగ్రెస్ లీడర్ టు హెచ్ఆర్సి. అయితే సరే, ఇప్పుడు నేను చెప్పే వివరాలే అందులో ఉన్నాయి, కొత్త ఏం లేవు. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోగలిగితే అసలు నిన్న జరిగిన కూల్చివేత పరిస్థితి మనం చూస్తే బుల్డోజర్లు పోయినాయి, వాళ్ళ ఇండ్ల మీద పడ్డాయి, అవి కూలగొడుతుండ్రు. అక్కడ ఉన్న బాధితులు మేము లోపల మా వంట సామాన్లు ఉన్నాయి, కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి తెచ్చుకుంటామన్నా కానీ తెచ్చుకునే పరిస్థితి ఇవ్వకుండా వాళ్ళని బయటికి లాగేసి కూలగొట్టడం జరిగింది. అసలు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఈ దేశ పౌరులా కాదా, మన అన్నతమ్ముల్లా కాదా, మన ఓటర్లా కాదా, మన సాటి మనుషులా కాదా? ఈరోజు వాళ్ళ ఇల్లు కూలగొడతా ఉంటే నేను అనుకుంటా జమ్మూ కాశ్మీర్ ఆయా ప్రాంతాలలో నక్సలైట్ టెర్రరిస్టుల ఇల్లు, అక్రమంగా ఉన్న వాళ్ళ ఇల్లు కూలగొట్టినట్టుగా నేను కూలగొట్టినట్టు అనిపించింది. 2 నిమిషాలు ఆగితే మేము సామాన్ తెచ్చుకుంటారు, ఆ అవకాశం ఇవ్వకుండా నిర్దాక్షిణం కూలగొట్టింది. రోడ్డు మీద వేసింది, రోడ్డు మీద వాళ్ళు ఉన్నారు, వాన పడుతుంది, ఇప్పుడు రాత్రి కూడా వర్షం. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఎక్కడున్నారు? మన కోటేసిన వాళ్ళు కాంగ్రెస్కి వేసిండ్రా, బీఆర్ఎస్కి వేసిండ్రా, బీఎస్పీకి వేసిండ్రా, తర్వాత మన ఓటరు, మన సోదరుడు నిన్న ఇంటి సామాన్ కూడా లేకుండా కూలగొట్టేసి మన మిషన్లు బుల్డోజర్లు తీసి ఇంటికి వచ్చేసినాము. మన ఇళ్ళలో మనం వాళ్ళు ఏడా పండుకున్నారు? వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఒక్కడు వంట చేసుకున్నారు, వాళ్ళు పండుకున్నారా లేదా? వాడు ఏమైపోతే నాకేందని మనం అనుకుంటున్నామా? వాడు ఏమైనా కానీ అని మనం అనుకుందామా? అక్రమ నిర్మాణాల తొలగింపు. అక్రమం అంటే ఏంటిది? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అక్రమం? అక్రమం అంటే ఎవడో స్థలంలా నేను పోయి పునాది చేసి పిల్లలు వేసుకొని కట్టుకొని అక్రమం. నేను ఆదిలాబాద్కెలో, వరంగల్కెలో, కరీంనగర్కెలో, నిజామాబాద్కెలో, మెదక్కెలో, ఖమ్మంకెలో నాకున్న ఎకరమో 2 ఎకరాలు అమ్ముకొని పైసలు తీసుకొని హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఒక ఇల్లు కట్టుకోవాలని, పిల్లలను చదివించుకోవాలని
ఆలోచిస్తుంటే ఒక దగ్గర వెంచర్ అయింది, లేఅవుట్ చూసినా ఉన్నది, హెచ్ఎండిఏ లేఅవుట్ ఇచ్చింది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి, మున్సిపల్ పర్మిషన్ ఇచ్చింది. అన్ని డాక్యుమెంట్ తీసుకొని బ్యాంకు కూడా సంప్రదించిన, నేను ఇన్ని పైసలు నేను పెట్టుకోగలుగుతా, మీరు ఏమైనా లోన్ ఇస్తారా, నేను ప్రతి నెల ఇంత కట్టగలుగుతా అని చెప్పి బ్యాంకు వాళ్ళు కూడా కాగితాలన్నీ చూసిండ్రు, అన్ని బరాబరే ఉన్నాయి, మీకు లోన్ శాంక్షన్ చేస్తామని. లోన్ శాంక్షనే అయినాక అక్రమం అని నేను ఎట్లా అనుకుంటా? డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, ప్రభుత్వ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రభుత్వ అధికారికి రిజిస్ట్రార్ రుసుము చెల్లించి రిజిస్టార్ చేయించుకొని ఆ డాక్యుమెంట్స్ ప్లానింగ్ అంతా గీయించుకొని అది మున్సిపాలిటీలో చేసి పర్మిషన్ తీసుకొని నేను ఇల్లు కట్టుకున్నా, అన్ని ప్రభుత్వ పరంగా చేసిన, నా ఇల్లు అక్రమం ఎట్లయితుంది? నా ఇల్లు అక్రమం ఎట్లయితుంది? నాకు భూమి అమ్మినోడో, భూమి ముందు అమ్మినోడో వాడు అక్రమంగా ఇది లేఅవుట్ చేసిండు, ఇది ఎఫ్టిఎల్ ల్యాండ్ కాబట్టి మేము కూలగొడతాం అని అంటే, నేను ఈ ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టినా, మున్సిపల్ ఫీజు కట్టినా, లైబ్రరీ చెస్సులు కడుతున్నా, నల్ల ట్యాక్స్ కడుతున్నా, కరెంటు బిల్లు కడుతున్నా. అసొంటప్పుడు నాది కూలగొడుతున్నావంటే నాకు ల్యాండ్ ఫర్ ల్యాండ్, హౌస్ ఫర్ హౌస్, నాకు పునరావాసం కల్పించాలి. హోమ్లెస్ రిహాబిలిటేషన్స్ అని ఈరోజు నేను ఎన్హెచ్ఆర్సీ సంప్రదించి వాళ్ళ న్యాయం చేయాలని చెప్పేసి ఫిర్యాదు చేయడంలో భాగంగా హోమ్లెస్ ఇల్లు లేని వాళ్ళకు ది మోస్ట్ అర్జెంట్ అని పెట్టించింది. వస్త్రహపర్ నిండు సభల నిన్న ఆదివారం సెలవు రోజు చాలామంది టీవీలో ముందు కూర్చుంటారు, సిస్టంలో ముందు కూర్చుంటారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ 5 నక్షత్రాల హోటల్లా, నోవాటెల్ హోటల్లా వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. 5 నక్షత్రాల హోటల్లా మీటింగ్ పెట్టుకుంటున్నారు. రూలింగ్ గవర్నమెంట్ కాదు, ఇప్పుడు ఇదివరకు గాంధీ భవన్లో పెట్టుకునేది, ఇందిరాభవన్లో, ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ అన్నీ ఉన్నాయి కాబట్టి నోవాటెల్ హోటల్లో వాళ్ళు పెట్టుకుంటుంటే ఆడ మీటింగ్లు జరుగుతున్నాయి, మాట్లాడుకుంటుండ్రు, నవ్వుతుండ్రు. ఒక దిక్కు ఆడ జరుగుతూ ఉంటుంది, ఇంకో దిక్కు ఈ మధ్యతరగతి పేద ప్రజల ఇండ్లు కూలుతూ ఉంటాయి. అక్కడ అర్థనాదాలు, చావు కేకలు అక్కడ వినబడుతూ ఉంటాయి. వాళ్ళు ఎవరో మనకు తెలియదా? ఎవరు వాళ్ళు? ఆ కాలంలో ద్రౌపది వస్త్ర అపహరణ జరుగుతుంటే నిండు సభల్లో ధృతరాష్ట్రుడు కళ్ళు మూసుకున్నాడు. సభ అంతా చూస్తుంది, తల దించుకునేటోళ్ళు దించుకున్నారు. కానీ నిన్న ఈ భయంకరమైన దృశ్యం అక్కడ తాండవిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కళ్ళప్పగించి చూస్తుండ్రు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను చూసుకుంటూ కూర్చున్నాం. అది ఈరోజు నేను ఉండలేకపోయినా. మొన్నటి దినాన తిరుపతి ప్రసాదంలా, లడ్డుల కల్తీ చేసిండ్రు. కొన్ని కోట్ల మంది కొన్ని సంవత్సరాల పాటు. అందులో ఏం కేసులో తెలియదు. కిందికెళ్ళి నడుచుకుంటూ పైకి పోయినాం, లైన్లల్లో నిలబడ్డాం, రూము దొరకకుండా బయటనే సిద్ధపడ్డాం, లోపలికి పోయినాం. రోజులు ఒకరోజు 24 గంటల్లో 16 గంటల లైన్లు నిలబడ్డాం. క్షణపాత దర్శనం చేసుకున్నాం, బయటికి వచ్చినాం, ప్రసాదం కొనుక్కున్నాం, మేము తిన్నాం, మా పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మేము వాళ్ళ పంచిపెట్టాం. ఈ విధంగా కొన్ని కోట్ల మంది, దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కొంత కోట్ల మంది దర్శనం చేసుకొని లడ్డు అనలేదు. తీరా చూస్తే 2 రోజుల క్రితం చెప్పింది
అది కల్తీ అయిందని, అందులో గొడ్డు కొవ్వు కలిపిందని, పంది కొవ్వు కలిపిందని, ఏమేమో కలిపిందని. అయ్యో ఈ వార్త చెప్పకుంటే బాగుండు, ఇది వినకుంటే బాగుండు అని ఈరోజు చాలామంది నిద్రలు లేకుంటే ఏ విధంగా భక్తులు ఉన్నారో అదే విధంగా తెలంగాణ ప్రజలు ఇండ్లు కట్టుకొని 10 ఏళ్ళైంది, 20 ఏళ్ళైంది. నాకంటే ముందు ఒకరు కొన్నారు, వాళ్ళకంటే ముందు ఒకరు కొన్నారు. నాకు తెలియదు కదా, ఇది నేను కొనుక్కున్నా కదా, ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టినా కదా, మున్సిపల్ ట్యాక్స్ కట్టినా కదా, లేఅవుట్ చేసినా కదా, ఇది అక్రమం ఎట్లయింది? అయ్యో ఈ వార్త నేను వినకుంటే బాగుండు అని ఈరోజు బాధితులు అనుకుంటే వాళ్ళు ఎవరో మాకు తెలియదండమ్మా. ఖచ్చితంగా చెరువుల పునరుద్ధరణ జరగాలి. రేవంత్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్లో పెట్టలే కాబట్టి ఆయన తెలియదు, ఆయన జ్ఞానం లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంజనీర్ విశ్వేశ్వర్ గారితో అప్పటి కాలంలో హైదరాబాద్ ఆ కాలంలో మునిగినప్పుడు ఆయనతో ఒక రిపోర్ట్ తయారు చేయించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాద్ నీళ్ళల్లో మునిగినప్పుడు కిర్లస్కర్ కంపెనీ అండ్ కో వాళ్ళతో ఒక రిపోర్ట్ తయారు చేయించింది. తర్వాత స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆయన ఒక రిపోర్ట్ తయారు చేయించింది. ఏం చేస్తే ఇవన్నీ పరిశీలించిండ్రా రేవంత్ రెడ్డి గారు? మీరు ఏం చేస్తే బాగుంటుందని మీరు మాట్లాడినరా? నంబర్ 1. నంబర్ 2, ఈ FTL ప్లాన్లో కానీ ఇక్కడ కానీ ఇండ్లు కట్టుకున్న వాళ్ళ దగ్గరికి మీరు పోయి, అమ్మా మీరు ఈ చెరువులు కబ్జా చేయడం వల్ల ఫస్ట్ రివ్యూ మీటింగ్ పెట్టాలి. ఎన్ని చెరువులు ఉండే, ఆ చెరువులు ఎన్ని కబ్జాలైనాయి, ఏమేమి కబ్జాలైనాయి. హుస్సేన్ సాగర్ తీసుకుందాం. హుస్సేన్ సాగర్ ఏమేమి కబ్జాలైనాయి, FTL ఏమేమి ఉంది, హైడ్రా ఆఫీసు FTLలో ఉన్నది, జైపాల్ రెడ్డి గారి స్మారక చిహ్నం అక్కడనే ఉన్నది, పివి నరసింహారావు గారిది అక్కడనే ఉన్నది, నెక్లెస్ రోడ్ల నిర్మాణాలు ఆన్నే ఉన్నాయి, సెక్రటరియేట్ ఆన్నే ఉంది, ఐమాక్స్ ఆన్నే ఉంది. ముందు ఇక్కడికి వెళ్ళి మొదలు పెడదామనేది ఉండే ముఖ్యమంత్రి గారు. ముందు ఐమాక్స్కి వెళ్ళి మనం స్టార్ట్ చేద్దాం. నాగార్జున అది అయిపోయింది, నెక్స్ట్ ఐమాక్స్. ఎందుకంటే అటు చూస్తే హైదరాబాదు, ఇటు చూస్తే మసీదు, మధ్యలో తలతల మెరిసే హుసేన్ సాగర్, దాటితే సికింద్రాబాద్ అని పాట ఉన్నట్టుగా జమా మసీద్, అటు చూస్తే హైదరాబాద్, ఇటు చూస్తే జమా మసీద్, మధ్యలో తలతల మెరిసే హుసేన్ సాగర్. ఆ సాగరం ఎంత ఉందో అంత చెయ్యాలి. అది హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి చెరువులన్నిటిపైన నువ్వు రివ్యూ మీటింగ్లో పెట్టాలి. ఏ ఏ చెరువులు కబ్జాలు అయినాయో అక్కడికి పోవాలి. ఆడ నిర్మాణాలు జరిగినాయి. అమ్మా ఇది మీది FTL ల్యాండ్, ఇది ప్లాన్. అప్పటి అధికారులు మీకు మోసం చేసిండ్రు. ఎవరెవరు చేసిండ్రు? పలానా కమిషనర్, పలానా రిజిస్ట్రార్, పలానా HMDL ప్రధాన అధికారి, వాళ్ళందరినీ సస్పెండ్ చేసినాం. వీళ్ళు ప్రిపేర్ అయ్యేటోళ్ళు. మీరు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ అన్ని ట్యాక్సులు కట్టింది కాబట్టి మీ డబ్బులు మీకు ఇస్తాం, పలానా దగ్గర మీకు 100 గజాలు 50 గజాలు అలా మీరు ఇల్లు కట్టుకొని ఉండండి, ఎవడో డబల్ బెడ్రూమ్ ఇస్తాం మీకు, వాళ్ళు ఉండండి. మీరు ఏదో ఒకటి చెప్పి ఇచ్చేయాలి. వాళ్ళకు సామాన్ తెచ్చుకునే అవకాశం కూడా ఇవ్వవు, కూలగొట్టేస్తావు. నీ అన్నకేమో తిరుపతి రెడ్డి గారికేమో నోటీస్ ఇస్తావు. నోటీసు ముట్టిందని అంటలేదు, ఆయన ముట్టిందన్నాడు కానీ నేను చూడలే ఆ నోటీసు. FTL అని పక్కింటి ల్యాండ్కి రాసిందంట. ఆయన కోర్టుకు పోయే అవకాశం ఇస్తావు, కోర్టులో వాదించుకునే అవకాశం ఇస్తావు. ఈ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ వాళ్ళు వాదించారు అందులో. లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూల్చివేతలు జరుగుతున్నాయి సార్, అందరి ఎజవుతున్నాయి అని గట్టిగా వాదించి ఇది చాలా అక్రమము, దుర్గం చెరువు కబ్జా చేసి వీళ్ళు కట్టినరు అని చెప్పి వీళ్ళు ఎవ్వరు కూడా వాదించరు. ఆయన స్టే తెచ్చుకోవడానికి దారి సుభగం చేస్తావు, అన్నను సేవ్ చేసుకుంటావు. అన్నకు అన్ని నెల రోజులు టైంలు ఇస్తావు, పేదోనికి 1 నిమిషం టైం ఇవ్వవు. కూడగొట్టాల్సిందే అంటావు, కూలగొట్టినవు బుల్డోజర్లు పెట్టి. ఒక శత్రువును పగబట్టినట్టుగా వార్త అర్థనాదాలు మరి మీ ఇంట్లో వినబడతలేవా? వాళ్ళని వదిలి కూలగొట్టినవు. వాళ్ళు రాత్రి ఎడబండుకున్నారు తెలుసా నీకు? ఏం వండుకొని తిన్నారో తెలుసా?
వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసా రేవంత్ రెడ్డి గారు మీకు? ఒక అత్యాచారం చేసి దుండగులు అత్యాచారం చేసి హత్య చేసి పోయేటోళ్ళు ఉన్నారు. వదిలేసి ఏమన్నా కానీ వెళ్ళిపోయేటోళ్ళు ఉన్నారు. అట్లా వెళ్ళిపోయాను నిన్న మీరు వదిలేసి. బతుకు మీద ఆశ ఉంటే లేచి బట్టలు వేసుకొని రోడ్డు వరకు వచ్చి బతికే ప్రయత్నం చేస్తారు. సచ్చేటోళ్ళు చస్తారు. నాకేంది నేను రమ్మన్నానా? నేను హైదరాబాద్ నేను రమ్మన్నానా? ఓ ఆదిలాబాద్ వాసి, ఓ మెదక్ వాసి, ఓ నిజామాబాద్ వాసి, ఓ కరీంనగర్ వాసి, నేను రమ్మన్నానా హైదరాబాద్కు? ఆడ ఇల్లు నేను కొనుక్కోమన్నానా? ఏం పని నీకు అక్కడ? నువ్వు ఊర్లో ఉండాలి. నీకు పథకాలు ఇస్తున్నాం కదా, 4,000 పెన్షన్ ఇస్తా అన్నా. నువ్వు దాంతో బతకాలి. మీరు నేను ముఖ్యమంత్రినా, కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆయన అయ్యప్ప సొసైటీలో గుల్లగొట్టిండ్రు. నేను దాన్ని ఫుల్ ఫ్లెజ్గా గుల్లగొడుతున్నా. మేము పాలన చేస్తాం, మేము ఉంటాం. మల్లారెడ్డి గారు ఉంటారు. మల్లారెడ్డి గారి బిల్డింగ్ మేము గుల్లగొట్టాం. మేము అసౌద్దీన్ ఓవైసీని మేము గుల్లగొట్టాం. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు చెప్పిండు, ఈయన కిషన్ రెడ్డి చెప్పొచ్చు అసద్ జోలికి పోవద్దని, ఫాతిమా ఎడ్యుకేషన్ సొసైటీ దగ్గరికి పోవద్దని. వాళ్ళకున్న నీకు ఎవడు చెప్పనీకి? నీకేం పని ఇక్కడ? ఫ్రీ బస్ ఇచ్చినాము. 100 మంది ఎక్కుతారన్న, ఇరికిరికి పోవాలన్న మీరు, మీ ఆడోళ్ళు. వీళ్ళైతే షేర్ ఆటోలో తిరగాల పైసలు ఉంటే. నీకేం పని హైదరాబాద్లా? మా పథకాల మీద మీరు బతకాలి. మీరు మాతో సమానంగా వచ్చి మీరు హైదరాబాద్ ఉంటారా? మీరు కూలగొడతాం, బతుకు లేకుండా చేస్తాం. నువ్వేమైపోతే మాకేంది అని వదిలేసి వెళ్ళిపోయింది. నేనెవరో నీకు అవసరం లేదా? నేను ఇక్కడ సిటిజన్ కాదా? నేను ఓటర్ను కాదా? నేను సక్రమంగా కొనలేదా? నా తప్పేంది? నా తప్పేమున్నది? నాకు తెలియదు. నాకు తిరుపతి లడ్డు ప్రసాదం ఆ విధంగా చేసినా నాకు తెలియదు. భగవంతుని పాదాల దగ్గర అమ్ముతుండ్రు కదా, స్వచ్ఛందమైన నెయ్యితో చేసిందేమో నేను కొనుక్కొని నేను తిన్నా. నాకు తెలియదు అందులో ఉన్న శుద్ధ బ్రాహ్మణుని. నేను పంచమూత్రం తాగేటోని. నాకు తెలియదు. నేను ఏ రోజు కూడా మాంసాహారం ఉన్నటువంటి హోటల్లో నేను పోలేదన్న ఒక బీర బ్రాహ్మణుడు. నేను నమ్మిన వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర అమ్మ లడ్డుల కల్తీ జరిగిన. అయ్యో, ఎన్ని పశువుల కొవ్వన్ల కలిపి నన్ను అశుద్ధి చేసినారు. అమాయకంగా లడ్డు తిన్నారు. తెలియకున్నా బాగుండు. ఈరోజు తెలిసి నేను రోజు వస్తున్నా. సత్యదాకా నేను చచ్చేటట్టు చేసిండ్రు ఈ విషయం నాకు చెప్పి. అది వాస్తవం అవాస్తవం తెలియదు, కానీ కలిపేసినని చెప్పిండ్రు. నేను తిన్నట్టే అయిపోయింది. ఈ చెరువు అని నాకు తెలియదు, చెరువు ఉండే అని నాకు తెలియదు. అమాయకంగా నేను కొనుక్కున్నా. నివాసం ఉన్నా, బతికినా. ఇది నీ ఇల్లు కాదన్నారు. నీకు ఇక్కడ స్థానం లేదన్నారు. ఎవరు మాట్లాడేంది? నేను ఇవాళ 2 ప్రశ్నలతోని ఈ సంఘం పెట్టిన. నాకు 2 ప్రశ్నలు, ప్రభుత్వం నుండి 2 ప్రశ్నలు కావాలి. కాంగ్రెస్ పార్టీ ఇండ్లు కట్టించిన పార్టీ, ఇంద్రమ్మ ఇండ్లు కట్టించిన కాంగ్రెస్ పార్టీ, భూమి లేనలో భూమి పంచిన పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ కాదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు కూలగొడుతున్న పార్టీ, భూములు గుంజుకుంటున్న పార్టీ. బాజాప్తా ముఖ్యమంత్రి జిల్లాలోని ఫార్మాసిటీ పేరుతో భూములు గుంజుకుంటున్న పార్టీ. ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ, ఒకప్పుడు ఉద్యోగాలు గుంజుకుంటున్న పార్టీ, ఉద్యోగాలు అమ్ముకుంటున్న పార్టీ. అటువంటి ప్రభుత్వం తయారైంది. రాజశేఖర రెడ్డి గారు ఒక దిక్కు పాలన చేస్తున్నప్పటికీ అప్పుడున్న ఎమ్మెల్యేలు పి జనార్దన్ రెడ్డి గారైనా మనీష్ శశిధర్ రెడ్డి గారు పోయి ప్రశ్నించేది. అంతర్గత స్వేచ్ఛ వల్ల తప్పు జరిగినప్పుడు ప్రశ్నించేది. ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈరోజు మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఇండ్లు కూలుతా ఉంటే మీరు మౌనంగా ఎందుకున్నారు? ఇది కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కాదు. ఇది
మీరు మౌనంగా ఉండడం కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కాదు ఇది. పిసిసి అధ్యక్షుడు మౌనంగా ఉంటాడు, ఇది ఐడియాలజీ కాదు. ఇది పదవులు అలంకారప్రాయంగా ఉండడానికి కాదు పదవులు ఇచ్చేది, మీరు బాధ్యతాయుతంగా ఉండాలని ఇచ్చేది. ఆ బాధ్యతాయుతంగా మీరు వ్యవహరిస్తలేరు, ఆ బాధ్యతను ఎక్కడ కూడా మీరు పాటిస్తలేరు. ఆ ఐడియాలజీ మా నరనరాల ఉన్నది కాబట్టి ఈరోజు ఏ పార్టీతోని కూడా మేము పోవడానికి సిద్ధపడతలేము. ఆ ఐడియాలజీ కాదు. అందుకనే రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ అక్కడున్నది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇప్పుడు వేరే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తానే మొన్న వచ్చి ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఓపెనింగ్కు రాలేదు వాళ్ళు. దీన్ని ఒకడు దగ్గర ఉండి ఇండ్లు కూలగొట్టించే ప్రయత్నం చేసేటోడు ఎంత నేరస్తుడో, ఎంత చూసి మౌనంగా ఉండేటోళ్ళకు కూడా అంతే దాగుతుంది. ఇంట్లో ఒక్క మంత్రి ఒక ఎమ్మెల్యే తలుచుకున్నా జరిగేది. 100% చెరువులు యథావిధిగా తెచ్చే అవకాశాలు ఎన్నో ఉన్నాయి, ఒప్పించే అవకాశాలు ఉన్నాయి. కాళేశ్వరంకి ఇవ్వలేదా? సంవత్సరానికి 3 పంటలు వచ్చే భూములు వదిలేసుకోలేదా వాళ్ళు? రైల్వే లైన్ ఒట్టిగా పడ్డాయి, ఎంతమంది భూములు వదిలేసుకోలే? 4 లైన్లు ఎట్లా పడ్డాయి, ఎంతమంది భూములు వదిలేసుకోలే? 100% చెరువులో కట్టిండ్రని చెప్పేసి వాళ్ళకు ఒక స్థలం చూపించి, ఒక స్థానం చూపించి, ఒక కాపీ తీస్తావు, హైడ్రాన్ కమిటీ వేస్తావు, ఒక 100 మందిని పెడతావు, కూలగొట్టి పోండ్రు అంటే ఏంది ఇది? అసెంబ్లీలో చర్చ ఉండదు, 1 సైడ్ నిర్ణయం తీసుకుంటాం. ఆ ప్రభుత్వం వాళ్ళు రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసి నాకు సంబంధం లేదంటే ఎట్లా? ఆ రాజును నువ్వు యుద్ధం చేసి జయించి నువ్వు రాజ్యం చేసుకుంది కాదు కదా ఇది. అప్పుడు మేము ఆయన కోట్లు వేసి ఇప్పుడు నీ కోట్లు వేసినాం, మేమే ఓటర్లాం. వాళ్ళు ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండ్రో మీరు అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండ్రు. ఏ విధంగా వాళ్ళు చట్ట ప్రకారం నడిచిందో అదే చట్టం ప్రకారం మీరు కూడా నడుస్తుండ్రు. వాళ్ళు చట్టానికి అతీతంగా వీళ్ళు పనిచేస్తే మీరు కూడా ఖచ్చితంగా మీరు కూడా దానిపైన అదే యాక్షన్ మీరు తీసుకోవాలి, చట్టపరంగా తీసుకోవాలి, ఒప్పియాలి. ఒప్పుకోరు, రెండోసారి ఒప్పియాలి. కాళేశ్వరం భూములు ఏ విధంగా తీసుకున్నారు, కొట్టాడి చెరువులు ఆ విధంగా చేయాలి. నితింలా ఒక చెరువుల అక్రమంగా ఒక బిల్డింగ్ కట్టిందని చెప్పి నేను న్యాయపరంగా కొట్లాడినా, ఆర్డర్ తెచ్చినాం అది డెమాలిష్ చేయాలని. అంతేకాకుండా అందులో 3 ఎకరాల భూమి ఒక లీజ్కి ఇస్తాను బిల్డింగ్ కట్టింది, ఇది అక్రమం అని చెప్పిన కొట్లాడుతున్నాం ఓపికతోని. ఇవాళ 6 పథకాలు అమలు చేయలేదు, అవన్నీ మైపనిపియనికి ముందు ఆయనది కలిసినప్పుడు నాగార్జునది కూలగొట్టినప్పుడు అందరు హర్షించారు. ఈరోజు నువ్వు పేదోని బతుకులో ఏలు పెట్టినావు. ఎందుకంటే కేసీఆర్ నాగార్జునది ఒక్కటే ఆపిండు, అప్పటిదాకా అందరి కూలగొట్టుకుంటూనే వచ్చిన ఆ మహానుభావుడు. అక్కడికి వచ్చినాక ఆగింది, మా అందరి కూలగొట్టి నన్ను ఆగిందని చెప్పేసి ఎప్పుడైతే కన్నెర అప్పుడు నువ్వు ఫస్ట్ కూల్చిపోతే అక్కడ మా మీదకి వస్తారని ఎవరు అనుకోలే. ఎప్పుడైతే నువ్వు పేదోళ్ళ జోలికి పోయినావో, ఆయనకి నాగార్జునకు అదేమన్నా ఇల్లా ఫంక్షన్ వ్యాపారం, అది కాకుండా ఇంకో దగ్గర అనుకుంటా ఇంకో ఇల్లు బొచ్చడి ఇల్లు, వీళ్ళకి లేదు కదా అట్లా. ఆడోళ్ళు మట్టిసిరిండ్రు, శాపనార్థాలు పెట్టిండ్రు, మీ దాకకుండా చూసుకోండి. కాబట్టి నేను ఒకటే, నేనెవరు, నాకు ఈ రాష్ట్రంలో భాగస్వామ్యం లేదా, ఈ ఫలాల నాకు భాగస్వామ్యం లేదా, నేను పరాయి ఉన్నా, నా ఇంట్లో కూలగొట్టి నన్ను వదిలేసి వెళ్ళిపోయినరు, నన్ను మీరు సామాను కూడా తీసుకొనియలేదు, నేను రాత్రి ఎక్కడ పండుకున్నానో మీరు నన్ను చూడలేదు, తీసుకుపోయి ఇక్కడ రిహాబిలిటేషన్ సెంటర్ నన్ను పెట్టలేదు, రాత్రి నేను బతికిన్నో సచ్చిన్నో నన్ను చూడలేదు, నేనెవరిని అని ఇండ్లు కూలబొట్టిపోయిన వాళ్ళకు వాళ్ళెవరో చెప్పాల్సిన బాధ్యత, మేమున్నామని చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది.
ఇల్లుకు ఇల్లు, భూమికి భూమి, జాగాకు జాగా, అవన్నిటి కూడా యథావిధంగా మీరు కంపన్సేషన్ చెల్లించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు పరాయోళ్ళు కాదు, మన వాళ్ళు, మన బిడ్డలు, మన తెలంగాణ ప్రజలు. నిన్న ఆ దృశ్యం చూసిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు పాజిటివ్ రెస్పాన్స్, హైడ్రా ఇండ్లు కూల్చివేతలతో పాజిటివ్ రెస్పాన్స్. ఏంటిది పాజిటివ్ రెస్పాన్స్? నిర్మాణాలు కడుతున్న సమయంలో ఈరోజు ఇమ్లిబన్ బస్ స్టాండ్ కూడా అలానే ఉన్నది. 1971లో ఇరాన్ల చెరువుల సంరక్షణ కోసం అంతర్జాతీయంగా ఒక వేదిక ఏర్పాటు చేసి మన చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉన్నదని వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటే, మన దేశ 14 చెరువులు ఎంపిక చేసి 13 చెరువులు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కొల్లేరు చెరువు ఒకటి, అంత సీరియస్గా వాళ్ళు తీసుకున్నారు. ఇది తెలంగాణ ఇష్యూ, ఒక స్టేట్ ఇష్యూ కాదు, నేషనల్ లెవెల్ ఇష్యూ. మనకెళ్ళి మనం ఇళ్ళకి వెళ్ళి కూడా ఎవరు హర్షించారు. అది దానికి ఒక స్టైల్ ఉంటుంది, ఒప్పించే స్టైలు. వాళ్ళను ఎడ్యుకేట్ చేయాలి ఆ విషయంలో ఖచ్చితంగా. రేపు ఇప్పుడు మనం కూల్చిపెట్టారు కాబట్టి వచ్చే రోజులలో వాళ్ళు భూములు కొంటే చాలా జాగ్రత్తగా కొంటారు, అందులో డౌటే లేదు. కానీ ఇవన్నీ ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చినాయి కదా, వాటిని అక్రమంగా అనద్దు. అమ్మినోడు అక్రమంగా అమ్మినప్పుడు వీళ్ళు సక్రమంగా నిర్మాణాలు చేసుకున్నారు, అక్రమాలను తెలియక సక్రమంగా కట్టుకున్నారు అని ఒక చర్చతో చేయాల్సిన పనులు ఇవన్నీ. ఒక యజ్ఞం. వినోబా భావే ఏ విధంగా భూదాన్ పేరు మీద భూములు సేకరించిందో ఆ విధంగా పోయిన చెరువులను తిరిగి తప్పించడానికి అటువంటి తపస్య నువ్వు చేసేది ఉంది, అటువంటి యజ్ఞం నువ్వు చేసేది ఉంది. నువ్వేం చేస్తావులే, ప్రజలకే అందుబాటులో ఉండవు, నువ్వు పబ్లిక్ నువ్వు అందుబాటులో ఉండవు, ప్రజలకు అందుబాటులో ఉండవు, ప్రజాభవనంలో నువ్వు ఉండవు, ప్రజలకు టైటిల్ ప్రజాభవనంలో లేకుండా ప్రజలకు అందుబాటులో లేని ముఖ్యమంత్రి ప్రజాపాలన పేరుతో ఈరోజు తెలంగాణలో స్వేరా విహారం చేస్తూ ఉంటే ఏమంటావు? ప్రజానాయకుడు అంటావు, ప్రజలను గెలవవు, ప్రజలకు అందుబాటులో ఉండవు, ప్రజాభవనంలో ఉండవు. నిన్ను గెలవాలంటే వీవీఐపీలే గెలవాలి, మామూలు మనుషులు కలిసే ఛాన్సే లేదు నీకు. కాబట్టి నేను ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను, ఎవ్వరు గొంతెత్తక ముందు చెరువులు కాపాడాలని గొంతెత్తిన నేను ఇవాళ కూడా అదే నినాదంతో ఉన్నా. కానీ అది ఒక పద్ధతి ప్రకారం జరగాలి. ఈరోజు ఇంట్లో ఉండి ఎప్పంచెలో ఉంటుంది కూలగొట్టి ఇండ్ల మీద ఇండ్లు తీసి మనిషిని రోడ్డు పైన పడేయాలంటే అది మానవ హక్కుల ఉల్లంఘన. అందుకని ఇలా మానవ హక్కుల కమిషన్, ఢిల్లీ నేషనల్ కమిషన్ అని వేసింది, వాళ్ళు కేసు ఇచ్చేసింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మన తమ్ముళ్ళ కాదా, మన కుటుంబాల కాదా, మన సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు ఎవరు అని వదిలేద్దామా? వాళ్ళు ఎవరు అనేది ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. రెండోది వాళ్ళ కంపెన్సేషన్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. వచ్చే రోజులలో ఖచ్చితంగా తెలంగాణ అంతటా కూడా రౌండ్ టేబుళ్ళు, కొన్ని సమావేశాలు, వీళ్ళ హక్కుల పరిరక్షణ కోసం, హైడ్రా బాధితుల రక్షణ కోసం ఈ హైదరాబాదులో సంఘం పెట్టినాం. ఖచ్చితంగా న్యాయపరంగా వీళ్ళని ఆదుకోవడానికి, వీళ్ళకు వెన్నుగా దన్నుగా ఉండడానికి, మీరంతా వావాలే మనమంతా ఒకటే అని వాళ్ళను వదిలేయకుండా, ఈరోజు మనం చూస్తున్నాం ఎవరైతే ప్రశ్నించే గొంతులు ఉన్నాయో, ఒకరు గ్రాడ్యుయేట్ కోటాల ఎమ్మెల్సీ గెలుస్తారు కానీ బీసీల కోసమే కొట్లాడుతారు. ఇలా ఇల్లు కోల్పోయిన కూడా మొత్తం బీసీలు బడుగు బలహీన వర్గాలే, వీళ్ళ దిక్కు చూడరు.
ఒకళ్ళేమో ఈ మొత్తం అక్రమ నిర్మా కూలగొట్టాలని ఇంకొకైనా మైక్ పట్టుకొని తిరుగుతాడు. ఎవరి ఎజెండా వాళ్ళకున్నది. కాబట్టి వీళ్ళు బయటోళ్ళు కాదు, ఇండ్లు కూలిపోయిన వాళ్ళు, దగాబడ్డోళ్ళు, కూలగొట్టుకున్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, వీళ్ళంతా మనోళ్ళు. వీళ్ళతో మనం ఉన్నాం అని ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం ఉందని, ఖచ్చితంగా మనం వాళ్ళతో నిలబడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.